2,255 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇచ్చే డబ్బులు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా? 47,800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాధుడే బాధుడు అనే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇడిచిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములకు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆ క్లిప్పింగ్ కూడా మొన్న ఎప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్. కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, వెంటనే ఏం చేశాడు? 5 నెలల్లో 5 నెలలు కూడా, 6వ నెల కూడా ఇంకా పడలా సరిగ్గా, 5.5 నెలలు ఇప్పటికే. 6వ నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాధుడే బాధుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేము ఇచ్చినట్టుగా 47,800 కోట్లు మేము ఇచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధుడు తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు. బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చేసేది ఆయన, వేలెత్తి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తారు. డిస్కాములకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్టు 2019 నుంచి 24 మధ్యలో మా హయాంలో 47,800 కోట్ల రూపాయలు సపోర్ట్ చేసినాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన హయాంలో కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేశాడు. ఈసారి బహుశా అది కూడా చేయడేమో. అందుకనే బాధుడే బాధుడికి శ్రీకారం చుట్టాడు. ఇంకొక శ్లోకం చూద్దామా? చంద్రబాబు గారు అంటారు, బడ్జెట్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక స్లోగన్ అంటాడు, బాబు వస్తేనే సంపద సృష్టి అని. ఆశ్చర్యం నిజంగా చెప్పాలంటే, బాబు వస్తేనే సంపద సృష్టి అని చెప్పి ఒక్కసారి ఇది గమనిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలలుగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ SOR ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్, అంటే మా ప్రభుత్వానికి సంబంధించిన ఇవే 6 నెలలకు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో కంపేర్ చేసుకుంటే -2%. మా హయాంలో 42,436 కోట్ల రూపాయలు GST ద్వారా అయితేనేమి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితేనేమి, సేల్స్ ట్యాక్స్ ద్వారా అయితేనేమి, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అయితేనేమి, అదర్ ట్యాక్సెస్ అయితేనేమి, ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, ఈ మైనింగ్ ఇటువంటి నాన్ అయితేనేమి, వీటి అన్నిటి ద్వారా SOR అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలో 41,000
570 కోట్ల రూపాయలు వస్తే మొదటి 6 నెలల్లో మా హయాంలో 42,436 కోట్లు మా హయాంలో రిజిస్టర్ అయింది. అంటే రాష్ట్ర ఆదాయాలు పెరగాల్సింది పోయి తగ్గిన పరిస్థితులు. ఎందుకు? రావడం దోచేయడమే, రావడం దోచేయడమే. ఇసుక స్టాక్ యార్డ్లలో కనపడితే ఇసుక కనపడదు. ఎవడన్నా వ్యాపారం చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆపేస్తారు. ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, అందులో ఏ మైన్ చేయాలన్నా చూసుకోండి, అందులో ఏ ఫ్యాక్టరీ ఉన్నా తీసుకోండి, ఎక్కడైనా కూడా వీళ్ళకు డబ్బులు కట్టాల్సిందే, ఎమ్మెల్యేలతో రాజీ పడాల్సిందే, ఎమ్మెల్యేలకు అంతో ఎంతో ఇచ్చుకుంటే తప్ప నుంచి పనులు స్టార్ట్ కావు. ఎక్కడైనా తీసుకోండి, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ప్యాకాట క్లబ్బులు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కాదు, అది వీళ్ళ లీడర్లకు వచ్చే ఆదాయం. చంద్రబాబుకింత, లోకేష్కింత, ఎమ్మెల్యేలకింత. మద్యం గవర్నమెంట్ షాపులు నడుపుతా ఉన్న పరిస్థితి నుంచి ప్రైవేట్ సిండికేట్ని దింపేశాను. ప్రైవేట్ సిండికేట్ ఎవరు? ఆ ప్రైవేట్ సిండికేట్ వీళ్ళ మనుషులు. వేరే వాళ్ళు ఎవరు టెండర్లు కూడా వేయకూడదు, వేరే వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ కూడా చేయరు, చేస్తే షాపులు నడపలేరు. ఇల్లే ఎంఆర్పి రేటు ఇంత 120, అమ్మేది 130. గవర్నమెంట్కి కాదు వచ్చేది ఆదాయాలు, వీళ్ళ ప్రైవేట్ జోబుల్లోకి. ఇసుక గవర్నమెంట్ సంవత్సరానికి 750 కోట్లు గవర్నమెంట్కి రాయల్టీ వచ్చేది, టన్నుకు 370 చొప్పున. ఇప్పుడు గతంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా ఇసుక రేట్లు డబుల్, ఇసుక రేట్లు అంతకన్నా ఎక్కువ. కానీ ప్రభుత్వానికి మాత్రం రూపాయి రావడంలో ఆదాయం. డబ్బంతా ఎవరు జోబు లేకపోతా ఉంది. చంద్రబాబుకింత, ఆయన కొడుక్కింత, ఆయన దత్తపుత్రుడికింత, వాళ్ళ ఎల్లో మీడియాకింత, ఎమ్మెల్యేలకింత. రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు. ఇంకొకటి చూద్దాం, ఇట్లా బడ్జెట్ కాబట్టి ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాం. మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేస్తారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదో జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే, జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆయన హయాంలో